మీరు చూడండి, హనుమ రామాయణంలో ఎక్కడ కనపడతారో, హనుమ గురించి ఎక్కడ ప్రస్తావన వస్తుందో అక్కడ మంగళం. కోట్లకి కోట్ల మంది కూడా హనుమ కనపడినా, హనుమ పేరు చెప్పినా, హనుమ స్తోత్రం చేసినా, హనుమ జోక్యం చేసుకున్నా బ్రతుకుతారంతే. అందుకే ఎటువంటి దానికైనా విరుగుడెవరు అంటే స్వామి హనుమ ఒక్కరే. ఏళ్ళనాటి శనిలో జాతకం ఉందనుకోండి, సుందరకాండలో 48వ సర్గ పారాయణ చేస్తారు. 48వ సర్గ పారాయణ చేస్తే ఏళ్ళనాటి శని యొక్క ఉపద్రవం కూడా ఉపశమిస్తుంది. హనుమ పేరు చెప్పి హనుమకి పూజ చేస్తే వెంటనే శనీశ్వరుడు కూడా తన యొక్క విశేషమైనటువంటి శక్తిని తగ్గించేస్తాడు. తగ్గించి జాతకుడికి శాంతి కలిగేటట్టుగా చేస్తాడు. ఆయన లాంటి మహానుభావుడు, ఆయన అంత తేలికగా ప్రసన్నమయ్యేవాడు మీకెక్కడా కనపడడం. సీతారాముల ఇద్దరి చేత ప్రత్యేకంగా గౌరవింపబడిన మహాపురుషుడు స్వామి హనుమ ఒక్కరే. రామాయణం రాముడైతే నీకు నేను ప్రత్యుపకారము చెయ్యలేను, మదంగే జీర్ణతాం యాతు యత్వయోపకృతం కపేహే నరః ప్రత్యుపకారాణం ఆపత్సాయాతి పాత్రతాం. మళ్ళీ నీకు ప్రత్యుపకారం చేయాలంటే హనుమ మీ ఆవిడ్ని కూడా ఎవరో ఎత్తుకుపోవాలి, నేను వెళ్ళి జాడ కనిపెట్టాలి, నీకు ఆ ఆపద రాకూడదు, ఆ అవకాశం ఉండదు. అందుకే నీకు ప్రత్యుపకారం చెయ్యలేను, అది నా శరీరమునందు జీర్ణమైపోవుగాక. కౌగిలించుకున్నారంతే. రామచంద్రమూర్తి యొక్క గాఢాలింగన సత్కారాన్ని పొందినటువంటి మహాపురుషుడు స్వామి హనుమ ఒక్కరే. అందుకే ఆయనకే మనం ఆకు పూజ చేస్తాం. తమలపాకులతో పూజ ఎందుకు ఆయనకి అంటే, తమలపాకుతో పూజ ఎవరికి చేస్తారంటే మహావీరుడికి చేస్తారు. మహావీరుడు అంటే యుద్ధాల్లోకి వెళ్లి బాగా యుద్ధం చేసేవాడు అని కాదు, దానవీర, దయావీర, ధర్మవీర. హనుమ విషయంలో మీకు ఎదురుగుండా ఒక మూర్తిని కూడా పెట్టి పూజ చెయ్యక్కర్లేదు. భయం వేసిందనుకోండి, ఎప్పుడైనా ఒక చీపురు పుల్ల తీసి మీకు ఎదురుగుండా రాయి కనపడితే రాయో ఏదో ఒకటి తీసి ఇసుకలోనో నేల మీదో అది పడిందా లేదా ముద్ర కూడా సంబంధం లేదు, హనుమ అని రాసి నమస్కారం చేసి నిలబడితే చాలు, ఉపద్రవం నుంచి గట్టెక్కుతారు అని చెప్తుంది శాస్త్రం. అందుకే హనుమ అత్యద్భుతమైనటువంటి రీతిలో కనపడేటటువంటి సుందరకాండకి ఇప్పటికీ పెద్దలు ఒక మాట చెప్తారు. ఏదైనా జీవితంలో జటిలమైన సమస్య వచ్చినప్పుడు దాన్ని ఎలా పరిష్కరించుకోవాలో అర్థం కాకపోతే సుందరకాండ పుస్తకం తీసుకొచ్చి అక్కడ పెట్టి రామచంద్రమూర్తికి, సీతమ్మకి, హనుమకి నమస్కారం చేసి ఒక కొత్త చీపురు పుల్లని తెచ్చి కళ్ళు మూసుకుని సుందరకాండలోకి గుచ్చితే ఏ కాగితం దగ్గరికి చీపురు పుల్ల గుచ్చుకుంటుందో అక్కడ సుందరకాండ విప్పి చూస్తే ఈ సమస్యకి పరిష్కారం రామాయణ కథాంతర్గతంగా కలుగుతుంది. ఇది నేను స్వతంత్రించి మాట్లాడితే రామనామము రామనామము రమ్యమైనది రామనామము అలా అన్నప్పుడు 3 మాటలు రామ 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 అంటారు. మీరు ఎన్ని మాటలు అన్నారో అన్ని మాటలు విష్ణు సహస్రం చెప్పింది. పైగా మీరు ఒకటి గుర్తు పెట్టుకోండి, నేను పూర్తి విశ్వాసంతో చెప్తున్నాను, వ్యక్తిగత అనుభవాలు వేదికల మీద చెప్పడం నాకు ఇష్టం ఉండదు. శ్రీరామాయణం జరగడానికి అందరికన్నా ముందే స్వామి హనుమ వస్తారు. అందుకే రామాయణం చెప్పేటప్పుడు హనుమ కోసం ఒక ఆసనం వేస్తారు. ప్రచ్ఛన్న రూపంలో వచ్చి కూర్చుంటారు. అదిగో ఆ ఆసనం, అది రామచంద్రమూర్తి పాదాల దగ్గర ఖాళీగా ఉంచిన ఆసనం ఎవరికంటే హనుమ కొరకు. దాని మీద వారు కూర్చుంటారు. అందుకే పుష్పాలంకారంతో శోభింపచేస్తారు. ఆయనకి ఆ పూలహారం వేశాను. రామనామం చెప్తుంటే ఆయన ఇలా చూస్తూ ఎవరా రామనామం చెప్తున్నారో పొంగిపోతారు. రాముడు హనుమ ప్రీతి పొందేస్తారు. ఎంత అసలు సీతమ్మ పరవశించిపోతుంది. నేను మీకు ఇప్పుడే చెప్పాను, వాక్కు ఉన్నది ఒక్క మనుష్య జన్మకి. అమ్మా, ఎలా తీసుకెడతానో తెలుసా నిన్ను రాముడి దగ్గరికి తీసుకెళ్లేటప్పుడు? నేను హవ్యం ప్రపయిష్యాయ, నేను హవ్యం హుత వివానవ, అగ్నిహోత్రం ఇంద్రుడికి తీసుకెళ్లి హవ్యాన్ని ఎలా అందిస్తుందో నిన్ను అలా అందిస్తానమ్మా. యజ్ఞం చేసేటప్పుడు యజ్ఞంలో అగ్నిహోత్రంలో ఇంద్రాయ ఇదం నమమ అనో, లేకపోతే ఇంద్రాయ స్వాహ అనో ఆ చెరువు ఆ పదార్థాన్ని అగ్నిహోత్రంలో వేస్తారు. వేస్తే ఇప్పుడు అగ్నిహోత్రుడు పట్టుకెళ్లి ఇంద్రుడికి ఇస్తాడు. అగ్నిహోత్రుడు తీసుకుని తర్వాత ఇంద్రుడికి ఇచ్చాడు కాబట్టి అదేమైనా ఎంగిలైందా? ఒకవేళ పదార్థంలో ఏదైనా శుద్ధి లేనితనం ఉంటే అగ్నిహోత్రుడు చేత్తో పుచ్చుకున్నాడు కాబట్టి శుద్ధి అవుతుంది ఆ పదార్థం తప్ప. అమ్మా, అగ్నిహోత్రుడు ముట్టుకుంటే పదార్థం ఎలా శుద్ధి అయిందో నేను అంత పరమ పవిత్రంగా తీసుకెడతానమ్మా. నేను అపవిత్ర భావనతో నిన్ను వచ్చి నా భుజం మీద కూర్చోమని నేను అడగట్లేదు తల్లి. ఎంత అందంగా